హాయ్ ఫ్రెండ్స్, పిఎఫ్కి సంబంధించిన జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో తెలుసుకుందాము. మన ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అలాగే డీటెయిల్స్ అనేవి మన పిఎఫ్ అకౌంట్లో కూడా ఉండాలి. రెండు కూడా మ్యాచ్ అయ్యి ఉండాలి. అలా అయితేనే మన క్లెయిమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకవేళ మన నేమ్ కానీ, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ ఇలాంటి ఏవైనా సరే మిస్ మ్యాచ్గా ఉన్నట్లయితే మనం ఆన్లైన్లో ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫామ్ అనేది ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా మనమైతే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. లాగిన్ అవ్వగానే మనకి మెంబర్ పోర్టల్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. చూడడానికి మనకి రైట్ సైడ్ చూసినట్లయితే మెంబర్ ప్రొఫైల్ అన్ని చూపిస్తుంది. మెంబర్ ప్రొఫైల్ చూసినట్లయితే మన నేము, ఫాదర్ నేము, అలాగే జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మన ఆధార్లో ఉన్నట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేనట్లయితే ఏది మిస్ మ్యాచ్గా ఉన్నా సరే మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలంటే చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ మెనూ అయితే ఉంది కదా, 3 లైన్స్ చూపిస్తున్నాయి. దాని మీద క్లిక్ చేసుకోవాలి. అందులో మేనేజ్ అని ఉంది, మేనేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే మనకి కింద కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. ఇందులో ఫస్ట్ వన్ చూడండి, జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి మెంబర్ ఐడి అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ చూపిస్తుంది. అంటే మనం ఇప్పటివరకు వర్క్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అయితే చూపిస్తుంది. ఇందులో ప్రజెంట్ మనం వర్క్ చేస్తున్న ఫర్మ్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేశాక మనకి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నోట్ అని ఇవ్వడం జరిగింది. మనం ఏ రిక్వెస్ట్ ట్రై చేసినా సరే అదైతే యాజ్ పర్ ఆధార్ అయితే ఉండాలి. సో ఆధార్లో డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అలాగే మనం పిఎఫ్లో కూడా చేంజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే అప్డేట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది కదా. చూడండి, మనం ఇక్కడ ఏమేమైతే మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, రిలేషన్షిప్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ ఇవైతే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మధ్యలో చూసినట్లయితే చూడండి, అవైలబుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, రైట్ సైడ్ చూసినట్లయితే ఎడిట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో మనం ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో దాని తిన్నంగా ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ మార్క్ చేసుకోవాలి. చూడండి, నేనైతే నేమ్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నాను. అంటే నేమ్ అనేది మనకి ఇనిషియల్ అనేది కంప్లీట్గా రాలేదు. ఇనిషియల్ అనేది మనకు కంప్లీట్గా వచ్చేటట్లు నేమ్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఎడిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఫుల్ సర్నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇవే కాకుండా మనం కిందకి స్క్రోల్ చేసినట్లయితే సర్వీస్ డీటెయిల్స్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్, ఈపీఎఫ్, అలాగే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్, ఈపీఎస్. సో ఈ డీటెయిల్స్ అయితే కూడా మనం ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అలాగే రీజన్ ఫర్ లీవింగ్ కూడా మనం ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు. చెక్ బాక్స్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చెక్ బాక్స్లో కూడా టిక్ మార్క్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. మనం నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో నేమ్ చేంజ్ చేయడానికి మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండి 2 MB లోపు అయితే సైజ్ అయితే ఉండాలి. చూడండి, ఇక్కడైతే డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2 అని 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మనం డాక్యుమెంట్ 1 దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే నేమ్ చేంజ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చాలానే చూపిస్తున్నాయి. ఇందులో మనకి ఏదైతే అవైలబుల్ ఉందో ఆ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫైల్ అనేది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే చూపిస్తున్నాయి. ఇవైతే మనం మ్యాక్సిమం అందరి దగ్గర కూడా ఉండొచ్చు. 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు, వాటర్ ఐడి, అలాగే రేషన్ కార్డు అయితే ఇవి కామన్గా మన అందరి దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో ఏవో ఒక 2 డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే నేను డాక్యుమెంట్ 1 దగ్గర సెలెక్ట్ చేసుకుని ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే డాక్యుమెంట్ 2 దగ్గర కూడా నేను ఆధార్ కార్డు, నెక్స్ట్ పాన్ కార్డు కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ 2 డాక్యుమెంట్స్ అయితే అడిగారు. మనం ఎక్స్ట్రా కూడా అప్లోడ్ చేసుకున్నా సరే ప్రాబ్లం అయితే లేదు. సో ఏం చేస్తారంటే మీరు ఒకే డాక్యుమెంట్లోని 2 ప్రూఫ్స్ అయితే మనం మెర్జ్ చేసుకొని ఒకే పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకోవచ్చు.
అప్లోడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఏమైతే రిక్వెస్ట్ అయితే రైజ్ చేసామో అదైతే ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 2 చెక్ బాక్స్లు అయితే ఉన్నాయి. 2 చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాలి. పెండింగ్ రిక్వెస్ట్లని ఇక్కడైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవడం జరిగింది. చూడండి, ఇక్కడైతే మనం రైట్ చేసిన రిక్వెస్ట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఎంట్రీ, అలాగే అవైలబుల్ డీటెయిల్స్, డాక్యుమెంట్ కూడా చూపిస్తుంది. మనం ఎప్పుడైతే రైట్ చేసామో ఆ డేటు, అలాగే ఈ డాక్యుమెంట్ ప్రజెంట్ స్టేటస్ కూడా ఇక్కడైతే తెలుసుకోవచ్చు. లాస్ట్లో చూడండి, ఒకవేళ మనం రిక్వెస్ట్ అయితే వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఎంప్లాయీ లాగిన్ నుంచి రిక్వెస్ట్ అయితే రైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ రైట్ చేసిన రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా ఎంప్లాయర్ లాగిన్కి అయితే వెళ్తుంది. ఎంప్లాయర్ లాగిన్లో మెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే జాయింట్ డిక్లరేషన్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం పంపించిన రిక్వెస్ట్ అనేది ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఎంప్లాయర్ లాగిన్లో ఎప్పుడైతే చూపించిందో ఇప్పుడైతే ఎంప్లాయర్ ఏం చేయాలంటే ఈ సైన్ లేదా డిజిటల్ సైన్ ఉపయోగించి మనం పంపించిన రిక్వెస్ట్ అనేది అప్రూవ్ చేయవలసి ఉంటుంది. వన్స్ అప్రూవ్ చేశాక ఈ రిక్వెస్ట్ అనేది పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. మనం పంపించిన డాక్యుమెంట్స్ అనేవి సరిపోతాయి అనుకుంటే వాళ్ళైతే ఓకే చేయడం జరుగుతుంది. పిఎఫ్కి సంబంధించిన వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరు చూడనట్లయితే విజిట్ చేయండి. అలాగే మీకు పిఎఫ్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి డౌట్స్ అయితే అడగవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.